సీతారాం జోహార్ కామ్రేడ్ ఏచూరి సీతారాం గారికి జోహార్ కామ్రేడ్ ఏచూరి సీతారాం గారికి జోహార్ కామ్రేడ్ ఏచూరి సీతారాం గారికి రాజస్థాన్ ఏచూరి ఆశయాలను ఏచూరి గారికి జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి రాజస్థాన్ సీతారాం గారి ఆశయాలను రాజస్థాన్ సీతారాం గారి ఆశయాలను రాజస్థాన్ సీతారాం గారి ఆశయాలను ఓకే. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దేవకొండ పంచాయతీ అంటివలస గ్రామంలో ఈరోజు కామ్రేడ్ సీతారాం ఏచూరు గారు నిన్ననగా లక్షవారం చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సందర్భంలో ఆయన సుదీర్ఘకాలంగా ఎంపీగా కొనసాగించారు. పార్లమెంట్లో వ్యవసాయ కూలీల సమస్యలపైన, దళితుల సమస్యలపైన, గిరిజనుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, వ్యవసాయ కూలీల సమస్యలపైన అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు సీతారాం ఏచూరి గారు. ఈయన ప్రజల పక్షాన తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన తెలుగు, ఇంగ్లీషు, హిందీ ముఖ్యమైన భాషల్లో ఆయన అనర్గళంగా పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు. కాబట్టి నా సందర్భంలో ఆయన నిన్న లక్షవారం చనిపోవడం సిపిఎం పార్టీకి తీవ్రమైన లోటని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఆయన యొక్క ఆశయ సాధన దిశగా ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతాంగ ప్రజలు, దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు భవిష్యత్తులో ఆయన యొక్క ఆశయ సాధన దిశగా పోరాటమే ఆయనకి ఇచ్చిన నివాళులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క చిత్రపటానికి ఈరోజు పూలమాలతో ఈరోజు ఇక్కడ మేము ఈరోజు ఆయనకి సంతాపమైన చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా మనం అందరం ముందుకెళ్లాలని ఆయనకి ఇచ్చిన నివాళులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.